డిసెంబర్ 7వ తారీఖు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వస్తుంది, స్కంద షష్ఠి. ప్రజెంట్ కుజుడు కూడా కర్కాటకంలో నీచపడున్నాడు. ఇది అక్టోబర్ నుంచి జనవరి వరకు కొనసాగుతుంది. చాలా మందికి ఎఫెక్ట్స్ అక్టోబర్ నుంచే తెలుసుంటాయి. అక్టోబర్ నుంచి కొంచెం స్ట్రగుల్ ఎక్కువ అవడము, హెల్త్ ఇష్యూస్ సడన్గా వచ్చేయటము, గొడవలు అవటము ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరి జాతకాలు అయితే కుజుడు కొంచెము వీక్ ఉన్నాడు, అఫ్లిక్ట్ అయి ఉన్నాడు, వాళ్ళకి కొంచెము ఈ అక్టోబర్ టు జనవరి టైం కొంచెం హార్డ్గా నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రావడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వలన ఆ ఎఫెక్ట్స్ నుంచి మనం చాలా వరకు బయటపడొచ్చు. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించి వస్త్రం కడతారు కదా, రెడ్ కలర్ వస్త్రం ఇవ్వండి, రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇవ్వండి. చిన్న పిల్లలకి అలా రెడ్ కలర్ యాపిల్స్, రెడ్ కలర్ ఫుడ్స్ అలా ఇవ్వండి. చాలా మంచి ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా పూజించండి, చాలా భక్తిగా. అలా ఇంకా రాహుకేతు, నాగపడిగలు ఉంటాయి కదా, వాటికి అభిషేకం చేయించడం, ఇలా చేయడం వల్ల పిల్లలు పుట్టడానికి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, మ్యారీడ్ లైఫ్లో ఎక్కువ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళు, హెల్త్ ఇష్యూస్ నుంచి బాధపడుతున్న వాళ్ళు చాలా వరకు ఎఫెక్ట్స్ నుంచి బయటపడవచ్చు. అండ్ ఇప్పుడు ఈ కుజుడు నీచపడున్నాడు అండ్ డిసెంబర్ 7th కుజుడు కూడా రెట్రోగ్రేడ్ అవుతున్నాడు కాబట్టి చాలా ఎఫెక్ట్స్ నుంచి మనం బయటపడవచ్చు. సడన్గా బ్యాడ్ ఎఫెక్ట్స్ జరుగుతాయి కాబట్టి వాటి నుంచి అవి రాకుండా మనం ఆపేయచ్చు ఇప్పుడే.